పక్కింటి అంటిని ఆ పనికి ఎలా ఒప్పించాలి ఇలా చేయండి చాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అమ్మగా ప్రేమించిన భార్యగా మరువలేదు. పాప స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ప్రశాంతత, నిశ్శబ్దం. అందులోనే వాడు నన్ను వెనక నుంచి తాకాడు. చాలా రోజుల తర్వాత అతడి స్పర్శలో ఒక మౌనమైన తీపి ఆకర్షణ. అతను పలకకుండా చూపులతో అన్నాడు, నీతో మాట్లాడకుండా ఉండటం నన్ను ఒంటరిగా చేసింది. కాని నేను తల్లిగా చూసేటప్పుడు నా ప్రేమ ఎక్కువైంది. దంపతుల మధ్య పునః ప్రేమ ప్రారంభం. ఆ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి వాడు నన్ను పక్కకు తీసుకుని అన్నాడు, మన మధ్య ప్రేమ తల్లితనంగా మారింది. కాని కామం అన్నది తప్పు కాదు. అది మన బంధానికి శక్తి. ఆ మాటలు విన్న తర్వాత నా లోపల బిగికిన భారంలా ఉన్న సప్పేసన్ కరుగుతోంది. నా చేతిని అతని గుండెలపై ఉంచి నేనడిగిన మాట, నీవు నన్ను ఇప్పటికీ మహిళగా చూస్తావా? అతడు నా కనులలోకి చూస్తూ అన్నాడు, నీవు నా భార్య, నా దేవత, నా మొదటి భావన. మన ప్రేమ శరీరంలో కాకుండా స్మృతిలో. ఆ రాత్రి మనం మాటలతో ఆలింగనం చేసుకున్నాం. ఆత్మీయత కన్నుల్లో, ఆకర్షణ స్పర్శలో, ఆరాధన మౌనంలో. ఆలయంలా మన బెడ్రూం మౌనంగా తలపించింది. ఏదీ అశ్లీలంగా లేదు. ప్రతి తాకింపు ఒక అర్థవంతమైన జ్ఞాపకంలా అనిపించింది. కామం అంటే శరీరం కాదు. అది ఒక మౌనమైన కవిత, ఒక దేవుడికి చేసే పూజలాంటి ఆలింగనం. పాపచూపులో మన ప్రేమ తళుకులు. 2 రోజుల తర్వాత పాప డ్రాయింగ్లో నాన్నను ఒక చిన్న గదిలో పట్టుకుని గీయగా టీచర్ అడిగింది, ఇది ఏమిటి బంగారం? పాప బదులిచ్చింది, అమ్మా నాన్న నన్ను కన్నవాళ్లు కాదు, కాని ఒకరినొకరు నిజంగా ప్రేమించేవాళ్లు. ఆ మాటలు మేము విన్నప్పుడు ఆ గదిలో సాక్షాత్తు దేవతల ప్రేమ పరవశించింది. పాప పాఫాలు మాకు జీవిత పాఫాలు. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చిన పాప, అమ్మా నాన్న మీరు చిన్నప్పుడు ప్రేమించుకున్నదెలా అని అడిగింది. ఆ ప్రశ్నకు మేమిద్దరం ఒకరినొకరు చూసుకుని మౌనించాము. పాపా, ప్రేమ అనేది తీపి తేనె కాదు, పొగ పెట్టే అగ్ని కూడా కాదు. ప్రేమ అనేది నిన్ను మార్చే మార్గం. ఆమె చిన్న చూపులో ఆశ్చర్యం కనిపించింది. కాని మేము విన్నబెట్టిన మాటలు ఆమె మనసులో వృద్ధి చెందుతున్నాయని తెలిసింది. మన ఇంటి పెరుగుదల, మన హృదయాల కలయిక. వాడు ఆ మధ్య కొత్త ఉద్యోగంలో చేరాడు. నేను పాపను చదివిస్తూ, ఇంటిని చూసుకుంటూ, పక్కింటి ఆంటీతో స్నేహబంధాన్ని పంచుకుంటూ జీవితాన్ని నిలబెట్టుకుంటున్నాను. ఒకరోజు రాత్రి మేమంతా వెరసి ఆంటీ ఇంటి పైకప్పుపై కూర్చుంటే ఆమె అనిపించింది, నీవు అమ్మవైపోయావ్. నీ ప్రేమ వల్ల నాకు జీవితం అనిపించింది. ఆ మాట వినగానే నా హృదయం ఉప్పొంగిపోయింది. వాడు నాకు రాసిన పత్రం. ఒక రాత్రి వాడు డైనింగ్ టేబుల్పై ఒక చిన్న కవర్లో లేఖ పెట్టాడు. నీవు నా జీవితాన్ని మార్చావు. నా ప్రేమని తల్లితనంగా, కామాన్ని కవిత్వంగా, బాధను జీవంగా మలిచావు. నువ్వు ఉండకపోతే నేను ఉండేవాడినే కాదు. ఇప్పుడు మన బిడ్డ మన ప్రేమలో పుట్టిన దేవత. ఆ లేఖ చదివినప్పుడు నా కన్నీళ్లే నా జవాబు. పాప నాటకం నిజమైన ప్రేమ చూపు. పాప స్కూల్ నాటకంలో అమ్మ పాత్ర పోషించింది. అవధి ముగసినప్పుడు మంచి నటనకే కాదు, తన గట్టిపాటి మాతృభావానికి అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఆమె చెప్పిన చివరి లైన్, అమ్మ అంటే రక్త సంబంధం కాదు, ప్రేమ సంబంధం. మేమిద్దరం ఆ మాట విని గట్టిగా ఏడ్చాము. నిజమే, మన మధ్య ఉన్నది శరీర సంబంధం కాదు, హృదయ సంబంధం.